నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగత్ బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్, ధనంజయ, జగదీష్, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేష్ వీళ్ళంతా నటించిన సినిమా పుష్ప 2 ద రూల్. అది ఇవాళ రిలీజ్ అయింది. చాలా సూపర్ హిట్గా చెప్పుకుంటున్నారు అంతా బయట కూడా. సో ఏంటి అని నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. సో ఆ రివ్యూ ఒకసారి మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ మీరాస్లో కుబా, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి. దీనికి మాటలు రాసిన వాళ్ళు శ్రీకాంత్ విసా, పాటలు చంద్రబోస్, రచనా దర్శకత్వం సుకుమార్. ఇక నిర్మాణం చేసింది మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్. వీళ్ళిద్దరూ 2 బ్యానర్ల మీద జరిగింది. అసలు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఒక పాత్ర ఏదైనా బ్రాండ్లా మారిపోయిందన్న, ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్న, అందుకు కారణం పుష్ప ద రైస్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మనం చూసాం. దాని కొనసాగింపు పుష్ప 2 ద రూల్. ఇది మొదలవ్వక ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు ధీటుగా ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకులను ఊరిస్తున్నాడు పుష్పరాజ్. మరి చిత్రం ఎలా ఉంది ఏంటంటే, టూకీగా కథ మొత్తం చెప్పకూడదు, ఎందుకంటే మిత్రులారా థియేటర్కి వెళ్ళి మీరు చూడాలి. సో పైరసీ చూడకండి. కథ ఏంటంటే టూకీగా, శేషాచలం అడవుల్లో ఒక కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. అల్లు అర్జున్ పాత్ర ఇది. తన దారిన ఎవరు అడ్డు వచ్చినా సరే తగ్గేదిలే అంటూ ఢీ కొట్టడమే అతనికి తెలుసు. డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరును ఒక బ్రాండ్గా మార్చేస్తాడు. మనం చూసాం. ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాజిల్తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకి విస్తరించడంపై దృష్టి పెడతాడు. పుష్ప బయట ఫైర్ కానీ ఇంట్లో మాత్రం పెళ్ళాం, అంటే శ్రీవల్లి, రష్మిక మందన ఈ క్యారెక్టర్ చేసింది. ఆమె మాట ఎప్పుడు జవదాటాడు. సో తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె కోరిక. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్ళాన్ని చెప్పింది కదా అని ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడు, అంటే రావు రమేష్తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? షెకావత్ని ఢీకొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు, ఆ వ్యాపారం రాజకీయాలను ఎలా శాసించింది, కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డికి పుష్పకి సంబంధం ఏంటి, అది వైరంగా ఎలా మారింది అనేది తెలియాలంటే దయచేసి సినిమా చూడాలి మిత్రులారా, ఖచ్చితంగా. అయితే తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథ, మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లో పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్కున్న మాస్ ఇమేజ్ని నమ్ముకున్న ఆయన హీరోయిజం పైన దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను చాట్ తీసుకున్నాడు. కథలో తన మార్క్, సైకలాజికల్ గేమ్ని తెలుసు, ఎందుకంటే లెక్కల మాస్టర్గా మనం చూస్తూ ఉంటాం, మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండిందట. సో దానికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజు ఉండనే ఉన్నాడు. తెలుసు ఇంకా ఆయన ఎంత బాగా నటిస్తాడని. మరింత బలంగా తీర్చిదిద్దిన పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరం అయితే, సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగున ఎలివేషన్తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించడం, ఈ సీన్ దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తన మార్కు రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించాడు సుకుమార్. ఆ తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఇక పుష్ప, షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులు అసలు సీసలు డ్రామాని పండిస్తాయి. ఎందుకంటే లెక్కల మాస్టర్ సుకుమార్ గారు చాలా అద్భుతంగా డ్రామా ఉంటుంది. ప్రథమార్థం అంతా ఒక ఎత్తు అయితే, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. పుష్ప షెకావత్కి ఊహించని రీతిలో ఝలక్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టే సాగదు, కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా చాలా కీలకంగా ఉంటుందండి. ఎందుకంటే తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఫీలింగ్స్, సన్నివేశాలు గిలిగింతలు పెడతాయండి. భర్త భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథలోనూ లింక్ పెట్టిన తీరు సూపర్, అద్భుతం అసలు. ఇక ద్వితీయార్థంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడల్లా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండిపోయాయి. ఇదే జాతర ఎపిసోడ్లో శ్రీవల్లి పాత్ర కూడా కీలకమైంది. ఆ తర్వాత 2000 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దుల్ని దాటించే ఎపిసోడ్
ఇది కూడా ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఇప్పటి వరకు సాగిన కథ నుంచి పూర్తిగా మనం బయటికి తీసుకొచ్చినట్టు అనిపిస్తాయి. కథలోని అసలైన డ్రామా కట్ అయినట్లు అనిపించిన పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట ఘట్టం, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కూడా కుదిరింది. ఫస్ట్ హాఫ్లో ఫీలింగ్ పాట మాస్తో విజిల్స్ వేస్తే సెకండ్ హాఫ్లో సూసేకి కిసిక్ పాటలు ఆ ఎనర్జీని మరో స్థాయికి తీసుకెళ్తాయి. మరి సినిమాలో మైనస్ లేవా అంటే ఉంటాయి, సినిమా కదా, ఒకటో రెండో కొన్ని ఉంటాయి. ఎందుకంటే నిడివి ఎక్కువ కావడం, 3 hours దాటడం, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉండటం, అది 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 మామూలే. సో ఎందుకంటే ఈ ఎండింగ్లో ఒక ఆసక్తికర మలుపుతో పుష్ప 3కి కూడా బాటలు వేశాడు సుకుమార్ చాలా తెలివిగా. సో ఇక మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు అల్లు అర్జున్. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డ్యాన్సులపైన మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్లో తన నటనతో బన్నీ పటాపంచలు చేసేసాడు. ఎలా వచ్చింది ఈయనకి అని చాలామంది అంటారు. సో ఇప్పుడు ఇది చూస్తే తెలిసిపోతుంది. అలాగే రష్మిక తో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఫీలింగ్స్, సూసేకి పాటలు, ఇద్దరు జోడి వాళ్ళు కలిసి చేసిన డ్యాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచిందండి. జాతర ఎపిసోడ్లో ఆమె నటన బాగుంటుంది. కిసిక్ పాటతో మెరిసిన శ్రీలీల డ్యాన్స్తో దుమ్మురేపింది, అందంలోనూ ఆకట్టుకుంటుంది. అలాగే షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ ఒదిగిపోతాడు. కాకపోతే కొన్ని చోట్ల కొంచెం లైట్గా అనిపిస్తుంది. సో ఇక పతాక సన్నివేశాల్లో జగపతి బాబు, కన్ననటుడు తారక్ పొన్నప్ప భయపెడతారు. అల్లు అర్జున్కి స్నేహితులుగా జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. సో పుష్ప 1 కథను కేశవ పాత్రతో చెప్పించారు. దానివల్ల కథనంలో ఒక మ్యాజిక్ ఉంది, ఇందులో అది కొంచెం మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సాంకేతిక పరంగా చూస్తే సినిమా ఉన్నతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరు ప్రదర్శించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశారు. మరో సంగీత దర్శకుడు సామ్ పిఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించారు. కూబా కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ. కెమెరాతో పాటు విజువల్ ఎఫెక్ట్, కళా విభాగం పనితీరుతో ప్రతి ఎపిసోడ్ కూడా గ్రాండియర్గా కనిపిస్తుంది. శ్రీకాంత్ విశ్వ మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్లోనే కొంచెం పదును తగ్గిందని చెప్తున్నారు బయట వాళ్ళు కూడా. నాకైతే ఏం అనిపించలేదు. మరి సినిమా స్థాయి అంచనాల మేరకు రాజీ పడకుండా సాగిన సుకుమార్ మేకింగ్, హీరోయిజం, భావోద్వేగాల పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలం అండి. ప్రతినాయక పాత్రల్ని డిజైన్ చేసిన విధానంలోనే కొంచెం ఆలోచించాల్సింది. సో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో రిచ్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ నటన, మాస్ ఎలివేషన్స్, జాతర ఎపిసోడ్లో భావోద్వేగాలు, పాటలు, డ్యాన్సులు ఇవన్నీ సినిమాకి ప్లస్ అయిపోయాయి. అయితే మైనస్లు కూడా ఉంటాయి, కొన్ని ఉన్నాయి. ఏంటంటే కొంచెం విలనిజంలో కాస్త పవర్ తగ్గిందని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో కథ కొంచెం లేకపోవడం. ఇక థియేటర్లలో అల్లు అర్జున్ రప్ప రప్ప. సో మిత్రులారా, ఇది అంటే సినిమా చూసిన ఒక ప్రేక్షకుడిగా నా కోణం నుంచి మాత్రమే అభిప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.